హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, లవంగా, దాల్చిన చెక్క పేస్ట్ వేసుకున్నాను. తర్వాత పెరుగు, అలాగే కొంచెం ఆయిల్ వేసి కొత్తిమీర కూడా వేసాను. దానిలో ఒక నిమ్మ చెక్క రసం పిండి బాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటాను. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, చికెన్ సాఫ్ట్గాను ఉంటుంది. ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఒక అరగంట సేపు నానబెట్టేసి చూడండి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన సామాన్ అంతా వేయించుకుంటున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసి బిర్యానీ మసాలాలన్నీ వేసి వేయించుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత కొత్తిమీర వేసి వేగనిచ్చిన తర్వాత నానబెట్టుకున్న చికెన్ ఇందులో వేసి కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ చికెన్ మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూశారు కదా, చికెన్లోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసి నీళ్లు మరగనివ్వండి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత బియ్యం వేసుకుని ఉడకనిచ్చుకోవటమే. ఇదిగోండి, చికెన్ బిర్యానీ రెడీ.